అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ప్రార్థన గురించి చెప్తున్నాను. మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి, భయభక్తులతో ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన ఆయుధం. బైబిల్లో కొంతమంది ఎలా ప్రార్థించారో తెలుసుకుందాం. బాల్యంలో సమూయేలు వలె ప్రార్థన చేయాలి, యవ్వనములో తిమోతి వలె ప్రార్థన చేయాలి, ఉదయంన దావీదు వలె ప్రార్థన చేయాలి, దానియేలు వలె దినమునకు ముమ్మారు ప్రార్థన చేయాలి, రాత్రివేళ పౌలు శీల వలె ప్రార్థన చేయాలి, అపాయములో పేతురు వలె ప్రార్థన చేయాలి, దుఃఖములో హన్నా వలె ప్రార్థన చేయాలి, శ్రమలలో యోబు వలె ప్రార్థన చేయాలి, మరణ సమయములో స్టెఫెను వలె ప్రార్థన చేయాలి, ప్రతి పనిలో ఎలియాజరు వలె ప్రార్థన చేయాలి, పని ముగింపులో సొలొమోను వలె ప్రార్థన చేయాలి, అన్ని వేళలలో యేసుప్రభు వలె ప్రార్థన చేయాలి, విశ్వాసి ఎడతెగక ప్రార్థన చేయాలి.